వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. నిన్నటిది ఈరోజుది కలిపి వీడియో పెడుతున్నానండి. నిన్న ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గు ఇలాగేసుకున్నాను. జేగురు రాసి అలా ముగ్గేస్తే ఎంతో అందంగా ఉంటుందండి. పిల్లలు తొక్కకుండా నడిస్తే పెద్దవాళ్ళైనా బాగుంటుంది. ఆ తర్వాత నిన్న పూజ ఇలా చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత చపాతీ బ్రేక్ఫాస్ట్గా చేసుకుని పప్పు ఫ్రిడ్జ్లో ఉంటే పప్పు చపాతీతో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత కొంచెంసేపు ఉండాక మా పాప ఫోన్ చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను బజార్కి వెళ్ళాలని. అక్కడ మా పాప మా వదిని టేబుల్ ఆర్డర్ పెట్టుకుందండి. టేబుల్ ఆర్డర్ పెట్టుకుంటే ఫిట్ చేశారంట. చూద్దుగానమ్మా అంటే సరే చూశానండి. మేము నిన్న దత్తాత్రేయుడు ఫోటోలు కొనుక్కున్నాంలేండి. ఆ టేబుల్ మీద అలా పెట్టానన్నమాట. మా ఇంటికి తీసుకొచ్చుకోవడానికి ఒకటి, మా పాప నాకు కూడా కావాలమ్మా అంది. సరే అని అలా పెట్టాం. వనికి అసలు ఆ టేబుల్ మొన్న వచ్చి 1 వీక్ అయిందండి. అమెజాన్లో బుక్ చేసుకుంటే అది ఎరెక్షన్ చేయమంటే మా అమ్మాయి ఎవరో ట్రై చేస్తే అది బిగించే ఇల్లాక ఇబ్బంది పడి ఆపేసింది అనమాట. అయ్యో నా టేబుల్ వచ్చింది, నేను ఇంకా ఫిట్ చేయించుకోలేదు చదువుకోవడానికి అని చెప్పి అది అయ్యే వరకు మొన్న స్కూల్ నుంచి వచ్చేసరికి ఫిట్ ఇదేమో జెస్సీ టేబుల్ అండి. స్కూల్ నుంచి వచ్చేసరికి అతను వచ్చి ఫిట్ చేస్తే వైట్ టేబుల్ ఏమో వన్నీది, ఈ కలర్ ఏమో జెస్సీది అనమాట. ఫిట్ చేస్తే రాగానే అసలు చూసుకుని ఏం ఆనందపడిపోతుంది. ఇంటర్కి వచ్చినాక కూడా ఇంకా అసలు అంతే. యూకేజీ అప్పుడు ఒక చిన్న టేబుల్ కొనుక్కుంది, అవన్నీ ఇచ్చేసారండి. ఇక పెద్ద పిల్లలు అయ్యారు కదా, ఇప్పుడు పెద్ద సైజు కొనుక్కున్నారనమాట. అది ఆ టేబుల్ కూడా బాగుంది ఫిట్ చేసిన తర్వాత అని చెప్పి చూసి వీడియోలాగా తీశాను, మీరు కూడా చూస్తారని. ఆ తర్వాత ఈరోజు ముగ్గు ఇలాగ వేసుకున్నానండి. ముగ్గు ఇలా వేసుకున్నాక నిన్న అది తీసుకొచ్చుకున్నాను కదండి, దత్తాత్రేయుడు అనగాదే ఉన్న ఫోటో ఎప్పటి నుంచో నాకు తీసుకొచ్చుకోవాలని కోరిక అండి. 5 years బ్యాక్ ఎప్పుడు మా వారు ఉన్నప్పుడు యూట్యూబ్లో విన్నా, నండూరి శ్రీనివాస్ గారిది. అది విన్నప్పుడు సరే ఎవరో సైంటిస్ట్ కూడా నాసాలో చేసే ఆయన ఎవరో కంటి చూపు తగ్గితే ఇలా చేశాడమ్మా, ఇలా వచ్చింది, ఎంత మొండి అయినా అలా అన్నారు. అప్పుడే చేద్దాం అనుకున్నా, అప్పుడున్న ఇదితో చేయలేకపోయానండి. అందుట్లో మా వారేమో దేవుడికి పూజలు అవి చేయరు కదా. కాకపోతే దేవుడు దేవాలయాలు కట్టించడం అవన్నీ ముందే ఉంటారు, సర్వీస్ చేయటం వరకు. అది అప్పటి నుంచి కొనుక్కోలేకపోయాను. నిన్న ఎందుకో బజార్కి వెళ్తే పని మీద అక్కడ ఫోటోలు షాప్ కనిపిస్తే అమ్మ ఇదిగో ఇదిగో ఆ దత్తాత్రేయుడు ఫోటో కొనుక్కుంటే ఆపంటే సరే చూసి తను కూడా ఒకటి తీసుకుందండి. సరే ఇద్దరం చెరొకటి తీసుకొచ్చుకుని సరే మొదటి గురువారం ఎలాగే ఇవాళ ఏకాదశి అంటున్నారు కదా, సరే ఈ రకంగా పూజ చేసుకున్నానండి. పూజ చేసుకుంటే అసలు చూసిన కొద్దీ చూడాలనిపించింది నాకే. ఎప్పటి నుంచో బలమైన కోరిక అలా ఉండిపోయింది కదా. ఏంటో ఫోటో తెచ్చుకుంటేనే ఇంత ఆనందపడ్డాను అనమాట. ఆ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటే ఎంతసేపు ఆ ప్రదక్షిణలు అవి నేను 112 సార్లు చేయలేక మామూలుగానే 16 నామాలకు ఒకసారి, ఒక్కొక్క నామానికి ఒకసారి అలా మామూలుగా చేశానన్నమాట. అది కింద సాష్టాంగ నమస్కారం చేసి లెగవాలంట. ఇక పెద్ద వయసు వచ్చిందిగా అట్లా లెగవలేములే అని మామూలుగా చేసి తర్వాత సాయంత్రం అమ్మవారికి కూడా చేయాలంటండి. ఉదయం ఏమో దత్తాత్రేయుడు అవి చదువుకున్నాక సాయంత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అది ఆ శ్లోకం కూడా 108 సార్లు అలా చదువుకోమని ఆయన చెప్పారు. సరే చేసి చూద్దాం, ఖాళీగానే ఉన్నాను కదా, అదొక ఆనందంగా ఉంటుంది చూసినా అని చెప్పి సరే చేశానన్నమాట. మా పాప కూడా తను చేసింది నాకు కూడా వీడియో రూపంలో పెట్టిందండి. ఇది మా పాపది మార్నింగ్ చేసింది, నేను చేసింది కూడా యాడ్ చేశాను ముందు. సరే చాలా ఆనందం వేసిందండి. ఎంతో ఈరోజు ఎవరో వచ్చారు మా ఇంటికి, వచ్చి వాళ్ళు అంటున్నారు, మా దత్తాత్రేయుడు చేసుకుంటున్నావా, ఎన్ని వారాలు అనుకున్నావా అని అన్నారు. వారాల ఏం అనుకోలేదండి, నేను మామూలుగా చేసుకుందాం అనిపించింది. సరే ఫోటో తెచ్చుకున్నానని చేశానండి అంటే చాలా బాగుందమ్మా అని దండం పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. నాకే ఆశ్చర్యం.